శైలజ గారు, ఈ లెనిన్ శారీస్ కూడా తెప్పించమంటారా? అఫ్ కోర్స్ కార్తిక్ గారు, ప్రెజెంట్ ట్రెండ్ ఇదే కదా. ఓకే. ఈ పట్టు చీరలు? ఇక్కత్ పట్టు చీరలు తెప్పించండి. మదర్ క్యారెక్టర్ కి కొంచెం ట్రెండీగా ట్రెడిషనల్ గా ఉంటే బాగుంటుంది. ఫైన్ అండి. అవును, మనకి శారీస్ ఎప్పుడు డెలివరీ చేస్తారు? ఈవినింగ్ అంతా స్టాక్ పంపించేస్తా అన్నారు. ఆహా, ఓకే ఉషా గారు. స్టాక్ రాగానే మోడల్ వైజ్ డివైడ్ చేసి సెట్ చేసే బాధ్యత మీది. అలాగే. వాటికి తగ్గ జ్యువెలరీ సెట్స్ ని డిజైన్ చేసే బాధ్యత మీది. అలాగే శైలజ గారు. మరి నేనేం చేయాలి మేడం శైలజ గారు? మీరందరూ తినేసిన బాక్సెస్ క్లీన్ చేయమంటారా? అదేంటి నిషా గారు అలా అడుగుతున్నారు? మోడల్స్ ని ట్రైన్ చేయాల్సింది మీరే కదా. ఓ, అయితే నా డ్యూటీ ఏంటో మీకు బాగా తెలుసన్నమాట. తెలిసి కూడా బాలు గారు నాకు కాన్సెప్ట్ డ్యూటీ అప్పగిస్తుంటే ఎందుకు కామ్గా కూర్చున్నారు? అది టీం లీడర్ గా ఆయన ఇష్టం. ఆయన ఎవరైనా? ఐ మీన్ బాలు సార్ ఇష్టం. ఓ, బాలు సార్ ఇష్టమా? మరైతే మీరెందుకు కాన్సెప్ట్ చేసినట్టు? ఎక్స్క్యూజ్ మీ నిషా, తను బాస్ చెప్పాడని చేసింది, నిన్ను అపోజ్ చేయాలని కాదు. శైలజ 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 నీకోసం చెయ్యాలే ప్రేమ పూజ. శైలజ 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 నువ్వే నా గుండెల్లో డోలు బాజా. మీ అన్నయ్య పాడుకోవాల్సిన పాట ఆ పాపి పాడుతున్నాడు. అది విని భరించే ఓపిక మీకున్నా నాకు లేదు. ఆజ్ఞబడి ఆ పాపిని పరలోకానికి పంపించేదను. ఆ పనిచేస్తే మా పితామహుడు పాదుకలతో మన పళ్ళు రాళ్ళ కొడతాడు. అయితే ఆలోచనను విరమించుకుంటాను. మిత్రమా, మనం ఇప్పుడు ప్రదర్శించవలసింది కుతంత్రం కాదు, రాజతంత్రం. అనగా తక్షణ కర్తవ్యం ఏమిటి? తెర మీద చూడండి. ఓహో, నిన్ను వాట్ ఈస్ దిస్? కొంచెం మంచినీళ్ళి. తీసుకోండి బాబు గారు. ఏంటిది ఇది? ఇప్పటికి 2 సార్లు తుమ్మావు. నేను వెళ్ళాలా వద్దా? ఏంటి బ్రో, నువ్వు బయటికి వెళ్తుంటే ఢిల్లీ తుమ్మాడా? అవును వరుణ్, ఎందుకలా అడిగావు? ఎంత పని చేసావు ఢిల్లీ, ఎంత పని చేసావు? నన్ను క్షమించండి బాబు గారు, క్షమించండి. అసలు ఏమైంది వరుణ్? బ్రో నో, నన్నేం అడగద్దు ప్లీజ్. నువ్వు మాత్రం అడుగు, బయట పెట్టకు. డి, నువ్వన్నా చెప్పవా? నన్ను మాట్లాడినివ్వండి కార్తిక్ గారు. డైరెక్ట్ గా మీరు సపోర్ట్ చేసి ఇండైరెక్ట్ గా బాలు గారు సపోర్ట్ చేస్తే మిగిలిన స్టాఫ్ అంతా ఏం కావాలి? వాట్ డు యు మీన్ నిషా? ఐ మీన్ టీమ్ వర్క్. టీమ్ వర్క్ అందరికీ అయినప్పుడు టీంలో కొందరు మాత్రమే ఎందుకు ఉండాలి అని. ఆ విషయం మీరు బాస్ని అడిగితే బాగుంటుంది. ఇంక కాన్సెప్ట్ విషయం అంటారా, అది బాలుగారి డెసిషన్, నాకు అస్సలు సంబంధం లేదు. ఓ, మీకు బాలు గారికి ఏ సంబంధం లేదా? నిషా, ఎందుకు అరుస్తారు? మీరు ఆయన టీమే కదా. స్టాప్ ఇట్ నిషా, ప్లీజ్ బీ ఆన్ యువర్ వర్క్. డోంట్ మేక్ ఇష్యూస్. ఫైన్ కార్తిక్ గారు, దేర్ విల్ బి అ డే ఫర్ మీ ఆల్సో.
మీరు టీంలోకి రానివ్వట్లేదని గోలంతా. నిజమే, రగిలిపోతుంది. లేదు, తన మైండ్లో ఇంకేదో ఉందనిపిస్తోంది. తన గురించి తెలిసిందే కదా కార్తీక్ గారు. ఎలాగైనా టీంలోకి ఎంటర్ అవ్వాలనే తన తాపత్రయం. మీరు ఎక్కువగా ఆలోచించకండి. పదండి, పనులు చేసుకుందాం. ఆ రోజు పౌర్ణమి, పక్కింటి అబ్బాయి హార్స్ రైడింగ్ అని బయలుదేరుతూ టుక్ 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 టుక్. నేను ఇలాగే 2 తుమ్ములు తుమ్మాను, అంతే. ఏమైంది? ఆ హార్సు రేసులో ఫస్ట్ వచ్చింది. మంచే కదా జరిగింది. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. గుర్రం అయితే తిరిగి వచ్చింది, కానీ గుర్రం ఎక్కిన అబ్బాయి ఎంతవరకు తిరిగి రాలేదండి. అంటే అయ్యో, మొన్నటికి మొన్న ఎదురింటి ఆంటీ కొత్త కుక్కని కొని ప్రేమగా చైన్ వేసుకొని వాకింగ్కి తీసుకెళ్తున్నప్పుడు తుమ్మాడు. అర్థమైంది. కుక్క కట్టిన చైను 2 వచ్చాయి, కానీ ఆంటీ రాలేదు కదా. అబ్బా, మీరు మేధావులు సార్, మేధావులు. నాకు ఇవాళ ఇంపార్టెంట్ సెమినార్ ఉంది. వెళ్ళకపోతే ఉద్యోగం పోతుంది. వెళ్తే నేనే పోతాను. బాబా, సాయి బాబా, బాబా కాపాడు బాబా. ఒక ఐడియా ఉంది బ్రో. ఏంటది? ఢిల్లీ ముచ్చటగా 3సారి తుమ్మితే చాలు, దోషం పోతుంది. అవునా? డి ఒక్కసారి తుమ్మవా? తుమ్ముడి ప్లీజ్, డుమ్ముడి ప్లీజ్, ఒక్కసారి నా కోసం ప్లీజ్. తుమ్ముడి ప్లీజ్. బొంబాయి ప్రాజెక్ట్ పోతే పోయిందిలే అనుకుంటే ఇప్పుడు ఈ ప్రకృతి శారీస్ యాడ్స్ కూడా అడ్డుపడుతుందిరా ఈజీ క్రియేషన్స్. అది చిన్న ప్రాజెక్టే కదా, దానికి ఎందుకు అంత నువ్వు ఫీల్ అవుతున్నావు? ఆర్ యు మ్యాడ్? వాళ్ళకి ఈ యాడ్ నచ్చితే 3 years కాంట్రాక్ట్ ఇస్తుంది. అంతేకాదు, ప్రకృతి శారీస్ ఇంటర్లింక్గా చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. ఓ ఐ సీ. మరి ఇప్పుడేం చేద్దాం? మన స్టాఫ్ని మరింత యాక్టివ్గా పనిచేయమనరా? అసలు మన స్టాఫ్ దగ్గర అంత విషయం ఉంటే మనకి ఇంత టెన్షన్ ఎందుకు? అదే నిజమే. అక్కడ ఒక బాలునే క్రియేటివ్ అనుకుంటే వాడికి తోడు ఆ శైలజ యాడ్ అయింది. అట్లీస్ట్ ఆ నిషా అయినా సపోర్ట్ చేస్తుందనుకుంటే తను కూడా నో చెప్పింది. అసలు నీ ప్లాన్ ఏంటి? నాది ఒక్కటే ప్లాన్. వాళ్ళ యాడ్ని ఎంత బడ్జెట్లో తీస్తున్నారో ఆ కోడ్ అండ్ కాన్సెప్ట్ తెలిస్తే ఆ కాన్సెప్ట్కి సిమిలర్గా యాడ్ ప్లాన్ చేసి వాళ్ళకంటే తక్కువ బడ్జెట్ కోడ్ చేస్తే చాలు, ప్రాజెక్ట్ మందైనట్లే. అఫ్ కోర్స్, కానీ అన్ని దారులు మూసుకుపోయాయి. డోంట్ వరీ, టెన్షన్లో ఆలోచిస్తే ఏ మార్గం దొరకదు. ప్రశాంతంగా ఆలోచిస్తే ఏదో ఒక మార్గం దొరుకుతుంది. మనతో కాంపిటీట్ చేసే 3వ కంపెనీ ఏంటి? యూనిక్ ఏజెన్సీ. ఎందుకేంటి? శత్రువుకి శత్రువు మనకి మిత్రుడవుతాడేమో అని. గాట్ ఇట్. నీ ట్రయల్స్ నువ్వు చేయి, నా ప్లాన్స్ నేను అమలు చేస్తాను. ఇది మనుషులు తిరిగే ప్లేసే కదా, ఎందుకు అంతలా రియాక్ట్ అవడం? మనుషులా వస్తే ఓకే, ఇలా దయ్యాలా సైలెంట్ గా వస్తే రియాక్షన్ ఇలాగే ఉంటుంది. అసలు మాటంటే పడదు మేడం గారు. నీ తప్పుల్ని ఎదుటి వాళ్ళ మీదకి నెట్టడానికి రెడీగా ఉంటావులే. ఏంటి, స్టాక్ వచ్చేసిందా? వచ్చిందండి. ఏసారి ఎలా ప్రెజెంట్ చేయొచ్చో అదే ఆలోచిస్తున్నాను. వెనకటికి నీలాంటిదే.
పావల కోడిగుడ్డుకి రూపాయి కోడిని దిష్టి తీసిందంట. కొంచెం తెలుగులో చెప్తారా సార్? మిమ్మల్ని ఒక విషయం అడిగితే ఏమనుకోరు కదా? అడుకో. మీకు మీరు తప్ప ఎదుటి వాళ్ళు కనపడరు కదా? ఏ నాకేమన్నా సైటా? జోక్ బాగుంది, తర్వాత గుర్తు చేయండి, నవ్వుతాం. ఐఎమ్ నాట్ జోకింగ్. అవునులేండి, మీలో ఆ సెన్స్ పనిచేయదు కదా, మర్చిపోయాను. ఈ సెటైర్లకేం తక్కువ లేదు. సరే ఎలా ప్లాన్ చేస్తున్నావు? కావాలనే ఎవరైనా సరే కట్టుకునేలాగే ప్లాన్ చేస్తారు సార్. మీరు ఇంకేమైనా క్రియేటివ్గా ఆలోచిస్తే చెప్పండి, అలాగే ప్లాన్ చేద్దాం. హలో, శారీ కట్టుకుంటారని మాకు కూడా తెలుసు, కానీ శారీ కట్టే పద్ధతిలో కూడా రకాలు ఉంటాయి. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే కాబోలు. వీడికి అమ్మాయిల గురించే తెలీదు, మళ్ళీ వాళ్ళు కట్టుకునే చీరల గురించి క్లాసులు పిక్తున్నాడు. అంతా నా కర్మ. ఆ తిట్టుకునేదేదో బయటికి తిట్టుకో, కనీసం టెన్షన్ ఫ్రీ అవుతావు. మీ వల్ల నన్నెవరూ తిట్టుకోకుండా ఉంటే మేలే. వాట్? నా వల్ల నిన్ను తిట్టుకుంటారా? ఎందుకు? ఎందుకా? నిన్న నేను చెప్పేది పూర్తిగా వినకుండా ఆ నిషాని పిలిచి కాన్సెప్ట్ అప్పచెప్పారు. అయితే ఈరోజు కాన్ఫరెన్స్ లో బాస్ నా కాన్సెప్ట్ ఓకే చేశారని ఆ కోపం అంతా నా మీద చూపించింది. ఇందులో నా తప్పే ఉంది? ఏంటి, మీ తప్పే లేదా? అబ్సల్యూట్లీ. నేను తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఇచ్చాను, తనే యూటిలైజ్ చేసుకోకుండా పర్వతాలు ఎడారులని పరిగెత్తింది. అసలు తన వర్కే కాని వర్క్ ని తనకు అప్పగించడం మీది తప్పు. నిషా ప్లేస్ లో ఎవరున్నా సరే అలానే రియాక్ట్ అవుతారు. అవునా? అయితే వెళ్ళి ఓదార్చు. అసలు ప్రపంచంలోని విచిత్రం అంతా మీ అమ్మాయిలోనే ఉంటుంది కదా. ఏంటో మీకు కనిపించిన విచిత్రం. మీరు గొడవ పడతారు, వేరే వాళ్ళు ఎంటర్ అయితే మాత్రం ఎక్కలేని యూనిటీ వచ్చేస్తుంది. ఏం చేస్తాం, అమ్మాయిలంతేనండి, ఎవరికి ఎక్కడ దగ్గరు. మాలో మాకైనా మాతో ఎవరికైనా సరే. చూసావా టాపిక్ ని వర్క్ నుంచి ఎలా డైవర్ట్ చేసావో? మీ అమ్మాయిలు ఘాట్ రోడ్లో టర్నింగ్స్ అంత డేంజర్, ఎక్కడ ఏ టర్నింగ్ ఉంటుందో తెలీదు. ఇప్పుడు మీతో నాకు ఆర్గ్యుమెంట్ ఎందుకులే గాని, మీకు ఎలాంటి వెరైటీ చీరకట్లు కావాలో లిస్ట్ ఇవ్వండి, అదే పద్ధతిలో ప్లాన్ చేస్తాను. ఏంటి, నేను లిస్ట్ అవుట్ చేయాలా? అవునండి, ఎందుకంటే మీ క్రియేటివిటీని అందుకోవడం మా వల్ల కాదు. ఆల్ ది బెస్ట్. పేరు శైలజ కంటే జలగాని పెడితే కరెక్ట్. బాలు, స్టాక్ డెలివరీ అయింది. వాళ్ళకి రిప్లై ఇస్తూ లెటర్ టైప్ చేశాను. దీని మీద నీ సైన్ కావాలి. యా షూర్. ఏంట్రా, లవ్వా? నాన్ సెన్స్. ఏదో కొంచెం ఆలోచనలో పడితే లవ్ అని డిసైడ్ చేసేస్తావా? ఆలోచనలో పడితే కాదు, కన్ఫ్యూజన్లో పడితే లవ్ అని కన్ఫర్మ్ చేస్తాను. కన్ఫ్యూజన్ ఏంటి? ఈ లెటర్ మీద బాలు బదులు శైలు అని సైన్ చేస్తేను. వాట్? ఈ టెన్షన్ నా మైండ్ నుంచి పోవట్లేదు. బాలు, నిజం చెప్పరా, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు అనిపిస్తోంది. ఎందుకురా నిన్ను నువ్వే అందరికీ దూరం చేసుకుంటావు? అదేం లేదురా, నా టెన్షన్ నీ తలకెక్కించడం ఎందుకని. అసలే స్కూటీ విషయంలో మన మధ్య వచ్చిన డిస్టర్బెన్సెస్ చాలు, అది రిపీట్ అవ్వకూడదు. ఏమైందిరా? మళ్ళీ శైలుతో ఏమన్నా ప్రాబ్లమా? ఫ్రెండ్నిరా, తప్పు చేస్తే తిడతాను, కష్టంలో ఉంటే తోడుంటాను. ఇప్పటికైనా చెప్పురా, ఏమైంది? థ్యాంక్ యూ డియర్, లవ్ యూ. బాస్ మాట విని అలా చెప్పాల్సి వచ్చిందిరా. మై గాడ్, ఇది స్కూటీ కంటే కూడా చాలా సెన్సిటివ్ మ్యాటర్ రా. అసలే శైలజకి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ. ఈ విషయం తనకు తెలిస్తే అస్సలు టోలరేట్ చేయదు. నువ్వు ఇంకా టెన్షన్ పెట్టకరా.
ఏదేమైనా దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేయడం మంచిది కాదురా. ఎస్, కార్తిక్ చెప్పేది రైట్ బాలు. సారీ బాలు, ఇదంతా నా వల్లే. కానీ ఇంత దూరం వస్తుందనుకోలేదు. పర్లేదులేండి సార్, మీరు కూడా నన్ను సేవ్ చేయాలని చూశారు కదా. ఇప్పుడు విషయం ఏంటంటే మా ఆవిడకి మన ఆఫీస్ నుంచి సపోర్ట్ చేస్తుంది ఎవరో కాదు, నిషా. సో మా ఆవిడ్ని నిషాని వెంటనే దూరం చేయాలి. దానికి అంత ఆలోచన ఎందుకు సార్? తన జాబ్ నుంచి తీసిపారేయండి. తీసేస్తే ఇంకా కక్ష కట్టి కొత్త దారులు వెతుకుతుంది. ఎస్ బాలు, థింక్ చే. మనం చేసే పని ఒకే దెబ్బకి 2 పెట్టాలన్నట్టు ఉండాలి. వాళ్ళు విడిపోవాలి, కానీ మన మీద అనుమానం రాకూడదు. మిస్అండర్స్టాండింగ్ అంటే కిక్ పర్ఫ్యూమ్స్. ఏ యాడ్ చూసినా అన్నీ ఒకే రకంగా ఉన్నాయి. బా, వీటి నుంచి శారీ స్టైల్స్ డిసైడ్ చేయడం కష్టం. ఏం చేయాలి? ఏంటి గోవింద్, గర్ల్ ఫ్రెండ్తో చాటింగ్ చేస్తున్నావా ఏంటి? మోహన్, గోవింద్ అని కాకుండా వేరేలా పిలిచే ఆప్షన్ లేదా? ఉంది కదా, లూ. వద్దులే, నీ ఇష్టం వచ్చినట్టు పిలు. అయినా నీకు ముందే చెప్పాను కదా, ఐ డోంట్ ట్రస్ట్ లవ్ అండ్ మ్యారేజ్ అని. మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ గురించి అడుగుతావేంటి? అదే ఎందుకంటున్నా. ఎందుకంటే ఆడవాళ్ళు డేంజర్ కాబట్టి. నో నో బాలు, యు ఆర్ కంప్లీట్లీ రాంగ్. అమ్మాయిలంటే ఒక మ్యాజిక్. ఎస్, కరెక్టే, దే ఆర్ మ్యాజిక్. అందుకే ఉన్నది లేందిలా, లేంది ఉన్నదిలా చూపించి ప్రేమ నటిస్తారు. అబ్బా, మ్యాజిక్ అంటే అది కాదు. సంథింగ్ క్రేజీ. అంటే అంటే ఒక అమ్మాయిని చూడగానే కంప్లీట్గా బ్లాంక్ అయిపోవడం, ఎప్పటినుంచో తెలిసినట్టు ఫీల్ అయిపోవడం, తనని కలవడానికి తప్పించడం. దీస్ ఆర్ క్రేజీ. నువ్వు చెప్పినంత క్రేజీగా అనిపించలేదు, కానీ ఇలానే కొన్ని అనిపించాయి. ఇలానే అనిపించాలని లేదు, ఎలా అయినా అనిపించొచ్చు. చెప్పవా ప్లీజ్ 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 ప్లీజ్. ఆ అమ్మాయి ఎదురొస్తే దరిద్రం అని, కలిసి వర్క్ చేయడం హెడేక్ అని, అదసలు కనిపించకుండా ఉండే లోకానికి పారిపోవాలనిపిస్తుంది. దీన్ని క్రేజీ అనరు గోవింద్, హెజిటేషన్ అంటారు. నేను అదే అంటున్నాను, గర్ల్స్ హెజిటేషన్ చేయడానికే ఉంటారు. అందరూ అలా ఉండరు గోవింద్. కొందరిని చూడగానే అట్రాక్టింగ్గా అనిపిస్తారు. నా ఏంజల్ని చూడు చూడు. నన్ను చూడండి, ఆఫీసర్కి చూడలేదు. ముందు తను చూడనివ్వండి, మీరు తర్వాత చూద్దురు గాని. నీ బోందరా, వాడు ఆ ఫోటో చూస్తే ఇల్లు పీకి పందిరేస్తాడు. చూసినా కూడా నా ఒపీనియన్ ఏం మారదు. ఇవ్వండి అంకుల్. ఉండు బాబు, ఇవ్వండి అంకుల్. ఉండు బాబు, ఇవ్వండి అంకుల్. ఉండు బాబు. ఎంతసేపు చూస్తారు? ఎక్కువసేపు చూస్తే తనకి దిష్టి తగులుతుంది. ఐడియా బాబు, నీకు సీక్రెట్ చెప్పాలి. ఏంటి అంకుల్? నాడీ శాస్త్రం ప్రకారం ఈ అమ్మాయికి దిష్టి దోషం ఎక్కువ. ఎక్కువ మంది చూశారనుకో, దిష్టి తగిలి ముఖంలో కడంతా పోతుంది. నానా, సైన్స్ టీచర్ అయ్యుండి నీకు భౌతిక శాస్త్రం ఏదో రసాయన శాస్త్రం ఏదో తెలీదు. అలాంటిది నాడీ శాస్త్రం గురించి తెలుసా? నువ్వు కాస్త నోరు మీరా. టెన్షన్తో నరాలు తెగిపోతుంటే నాడీ శాస్త్రం ఏంట్రా, నాట్య శాస్త్రం కూడా వచ్చేస్తుందిరా. అందుకే బాబు, తన ఫోటోని అందరికి చూపించుకో. అది సరే అంకుల్, నాకొక డౌట్. నాడీ శాస్త్రం అంటే నాడి పట్టుకొని కదా చూస్తారు, మీరెలా చెప్పగలిగారు? అదొకటి ఉందా దానికి? మరి అది బాబు, మరి 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 హీలింగ్ 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 థెరపీ. వయసు మీద పడుతుంది కదా అని ఫిజియోథెరపీ టెక్నిక్లు తెలుసుకోనన్నా అంటే ఇలా హీలింగ్ థెరపీ తెలుసుకున్నావా? ఇంకా వేరే పనికొచ్చే పనేం లేదా నాన్న? ఊరుకో గోవింద్, ఎందుకు పనికిరాదంటావేంటి? అసలు ఇది సూపర్ టెక్నిక్ తెలుసా? పడ్డాడు అదవ బొట్లో. అంకుల్, మీరు చెప్పినట్లుగానే తన ఫోటో ఎవ్వరికి చూపించను. బంగారు కొండ.
కానీ మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంటి బాబు? ఏం చేయమన్నా చేస్తా. మా డాడీ అదే మీ ఫ్రెండ్ 3 నెలలుగా పైల్స్తో బాధపడుతున్నాడు. వెంటనే మీరు హీలింగ్ థెరపీతో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. బాబు అది ఇప్పుడంటే ఒకేసారి కుదరదు కదా. పర్లేదులే నాన్న, రోజుకి 2 సిట్టింగ్స్ తీసుకో. అరే నోరు మీరు అరే. గుడ్ ఐడియా గోవింద్, థ్యాంక్ యూ. అవును అంకుల్, 2 సిట్టింగ్సే. మధ్యాహ్నం లంచ్కు ముందు, రాత్రి డిన్నర్ తర్వాత చాలు. మీరు రండి అంకుల్. నానా మీరు అర్జెంటుగా బెడ్రూమ్కి వెళ్ళి బోర్లా పడుకొని చెప్తాను. We'll meet at Garden Restaurant sharp 11 o'clock. అయ్యో అయ్యో, ఈ సంగతి నేను మర్చిపోయాను. బాయ్. ఏయ్, నన్ను తీసుకెళ్ళవా? లేవగానే మొహం కూడా కడుక్కోకుండా మేకప్ మొదలు పెట్టేశావు. నువ్వు ఫ్రెష్ అయ్యి మేకప్ అయ్యేసరికి తెల్లారిపోతుంది. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఓకే బాయ్. నేను చెప్పకపోతే అసలు మొక్కల గురించి పట్టించుకోవాలి అసలు నువ్వు. రోజు మనం తింటం తాగడమే కాదురా, మొక్కల గురించి కూడా పట్టించుకోవాలి. ఎలా చూడమంటారండి? మనకైతే గ్లాస్ నీళ్ళు సరిపోతాయి, వీటికైతే సగం ట్యాంకు నీళ్ళు కావాలి. మళ్ళీ మోటార్ ఆన్ చేసి బిల్లు వస్తే నా మీద అరుస్తారు. ఏంటి ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? వాడి ఫ్రస్ట్రేషనే మా అందరికి ఫన్ బాబు. అవును, నువ్వెక్కడికి బయలుదేరావు? పెళ్లి చూపులకి అంకుల్. ఓ మంచిది బాబు. బాలు కారు తీసుకెళ్ళిపోయావా? వద్దు అంకుల్, ఇక్కడ దగ్గరే గార్డెన్ రెస్టారెంట్, క్యాబ్లో వెళ్ళిపోతాను. సరే బాబు, బాయ్ అంకుల్. ఇల్లు మనది, పెళ్లి ఆడది. నువ్వు నోరు మీరా. అనుకున్నావని అన్నీ జరగవురా. ఒకరోజు మన ఇంటికి అతిథిగా వచ్చినంత మాత్రాన మనిటి పిల్లని చేసుకోవాలని ఆశపడ్డం తప్పురా. మనసులో లేనిది మనుషుల్లో పుట్టదురా.